Daily. Taste the Daily. కార్యకర్తల జోలికొచ్చారు ఖబర్దార్. రాబోయే రోజుల్లో యూపీ మాక్తో చుక్కలు చూపిస్తాం, కాసుకోండి, రాసి పెట్టుకోండి. ఇది కాంగ్రెస్, బీఆర్ఎస్ సహా పోలీసులకు బండి సంజయ్ మాస్ వార్నింగ్. మంచిర్యాల బీజేపీ నేత మధుకర్ మరణానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోకపోతే ఏం చేస్తామో చెప్పారు ఆయన. మంచిర్యాల జిల్లా నీల్వాయిలో వేమనపల్లి మండల బీజేపీ అధ్యక్షుడు ఏటా మధుకర్ కుటుంబాన్ని పరామర్శించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. మధుకర్ది ఆత్మహత్య కాదు, కాంగ్రెస్ నేతలు పోలీసులు కలిసి చేసిన హత్య అని ఆరోపించారాయన. హరీష్ గారు చెప్పినట్టు ఇది కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసినటువంటి హత్యగా మాత్రమే భావిస్తున్నాం. ఒక్కసారి పోలీస్ అధికారులు కానీ హరాస్మెంట్ చేసే కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు గుర్తుంచుకోవాలి. చుక్కలు చూపడతాం మేము. ఈసారి ఇటీవల వచ్చేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే. ఇలా యూపీలో చూడండి, ఇతర రాష్ట్రాలు చూడండి, ఎట్లా పాలన చేస్తాం. గుండాగిరి చేస్తూని, రౌడీజన్ చేస్తూని ప్రజల మాన ప్రాణ ధనాలు దోచుకుంటాలను, ఆస్తులను దోచుకుంటాలను ఏ విధంగా శిక్షిస్తున్నామో ఒక్కసారి ఆలోచించండి. అదే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో రాబోతున్నది. మధుకర్ మరణానికి బాధ్యులైన వారిపై 48 గంటల్లో చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు బండి సంజయ్. లేదంటే బీజేపీ చేపట్టే ఉద్యమాన్ని తట్టుకోలేరంటూ కాంగ్రెస్ సర్కార్కు అల్టిమేటం ఇచ్చారాయన. వాళ్ళను వెంటనే 48 అవర్స్ 48 గంటల లోపల వాళ్ళని అరెస్ట్ చేయాలి. సంబంధిత పోలీస్ అధికారుల మీద వెంటనే చర్యలు తీసుకోవాలి. లేకుంటే భారతీయ జనతా పార్టీ చేసే ఉద్యమాన్ని మీరు తట్టుకోలేరు. హైదరాబాద్లో ముట్టడిస్తాం, రామగుండంలో ముట్టడిస్తాం. మీరు రాష్ట్రంలో అధికారం ఉంటే దేశంలో మేము అధికారంలో ఉన్నాం. దాన్ని గుర్తుంచుకోవాలి. నేను ఇప్పటికీ చెప్తున్నాను, డిమాండ్ చేస్తున్నా, నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా. మీరు చర్యలు తీసుకుంటారా, లేకుంటే మా పార్టీ కార్యకర్తలు చర్యలు తీసుకుంటారు. వెనుకడ పోయే ప్రసక్తి లేదు. నేను ఏ ఇబ్బంది అయినా, హోమ్ మినిస్టర్ అయినా, నా హోమ్ మినిస్టర్ పక్క పెట్టి కూడా ఇలా మారుమూల ప్రాంతం కూడా వస్తా, భవిష్యత్తులో కూడా వస్తా. మళ్ళీ తిరిగి నేను ఇక్కడ వచ్చే పరిస్థితిని పోలీస్ అధికారులు కానీ ప్రభుత్వం కానీ కొన్ని తెచ్చుకోవద్దని మాత్రం హెచ్చరిస్తున్నాను. వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడొద్దన్నారు బండి సంజయ్. మధుకర్ కుటుంబానికి బీజేపీ అన్ని విధాలా అండగా ఉంటుందన్నారు. ఈ ఆత్మహత్యలు అనేవి పరిష్కారం కావు. మన సమాజానికి భరోసా ఇచ్చేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఎస్, మీకు ఇబ్బందులు వస్తున్నాయి, ఈ కాంగ్రెస్ పార్టీ అరాచకాలు చేస్తున్నది, మీకు అండగా మేము ఉన్నామని చెప్పి ఇలా మధుకర్ చాలా సందర్భాలు ధైర్యాన్ని ఇచ్చిండు, ప్రోత్సాహాన్ని ఇచ్చిండు, భరోసా ఇచ్చిండు. ఇవాళ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర గారు కూడా తప్పకుండా భరోసా ఇవ్వమన్నారు. రాష్ట్ర పార్టీ పూర్తిగా మధుకర్ కుటుంబానికి, ఈ ప్రాంతంలోని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటాం. మధుకర్ ఆత్మహత్య కేసులో ఎస్ఐ కోటేశ్వరరావును రామగుండం పోలీస్ కమిషనరేటుకు అటాచ్ చేశారు సిపి అంబర్ కిషోర్ ఝా. ఈ కేసులో 13 మంది కాంగ్రెస్ నాయకులపై కేసు నమోదు చేశారు. మరోవైపు నీల్వాయిలో మధుకర్కు అంతిమ నివాళి అర్పించారు బీజేపీ శ్రేణులు. నిందితులపై కఠిన చర్యలు తీసుకునే వరకు ఉద్యమిస్తామని నినదించారు.